అంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే మీ జీవితాలతో ఆడుకునే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి, మీ ఆరోగ్యంతో ఆడుకునే వ్యక్తి. ఇప్పుడు ఏ కిరాణా కొట్టుకెళ్ళినా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు? ఉందా లేదా? ఆ గంజాయి అమ్మేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే. దానికి అండ కూడా ఎక్కడుండే ఎమ్మెల్యేది. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాల. ఇదే కాదు, నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం వస్తానే రేపు మళ్ళీ మేమందరం కలిసి ఎక్కడి నుంచి మీ ఊరు నుంచి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడికెక్కడ మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు కట్టి ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి మీరు డబ్బులు సంపాదించే మార్గం చూపించే ఆలోచన మాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. ఇప్పుడు చాలా మంది గ్రామాల్లోనే పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మా తమ్ముడు అడుగుతున్నాడు ఇసుక. ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను నేను. దారిలో వస్తా ఉంటే డిఎస్సి కోసం కొంతమంది మెమరాండం ఇచ్చారు. కొంతమంది భవన నిర్మాణ కార్మికులు మా పొట్టగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఇసుక పైన మొనోపలి పెట్టి దోచుకున్నాడు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే స్టీల్ రేటు పెంచాడు, సిమెంట్ రేటు పెంచాడు, భవన నిర్మాణం ఆగిపోయింది, మా జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడెంత? 5000 అవునా కాదా? 4000 ఎవరికి పోయినాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి చాలా జరిగాయి. ఒకటే కాదు, అన్ని పన్నులు పెరిగిపోయినాయి. మీరు ఒకసారి చూస్తే పెట్రోల్ డీజిల్ పెరిగింది, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, సాగు భారం అయిపోయింది, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయలే తల్లి, అన్ని పెరిగిపోయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరికి ఆదాయం లేదు, ఇంకో పక్క ఖర్చులు పెరిగాయి, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే నేను ఆలోచించా, ఒకే కార్యక్రమంతో ముందుకు వచ్చాం. సూపర్ 6 పెట్టి 6 కార్యక్రమాలతో మీ జీవితాల్లో వెలుగు చూపించాలని ముందుకొచ్చామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా, డాక్రా సంఘాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు, అవునా కాదా? మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇంకో పక్క మీ పిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలందరికీ ఆర్థికంగా పైకి తేవడానికి 4 కార్యక్రమాలు ఇచ్చాను. ఒకటి ఆడబిడ్డ నిధి, నెలకు 1500 రూపాయలు. 18 సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి 59 సంవత్సరాల వరకు నెల 1500 మీ అకౌంట్లో వేస్తా. ఇంట్లో 2 3000, 3 4500, 4 6000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొకసారి నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీనివల్ల మీరు ఆదాయం పెంచుకునే పరిస్థితి వస్తుంది. ఏం చేయాలో కూడా నేర్పిస్తాను. రెండోది, తల్లికి వందనం. మీ బిడ్డల చదువు కోసం ఒక బిడ్డ ఉంటే 15000, 2 బిడ్డలుంటే 3000, 3 ఉంటే 2 ఉంటే 30000, 3 ఉంటే 45000, 4 ఉంటే 60000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఈ దేశంలో జనాభా తగ్గిపోతా ఉంది. దక్షిణ భారతదేశంలో చాలా స్పీడ్గా జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల 2 లాభాలు వస్తాయి. జనాభా నియంత్రణ చేసుకుంటాం. రెండోది, మీకు వెసులుబాటు వస్తుంది. పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. మూడోది, ధరలు పెరిగాయి. నేనే వంట గ్యాస్ ఇచ్చాను, దీపం పెట్టాను. ఈరోజు మీ అందరికీ మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, ఆ ఏర్పాట్లు కూడా చేస్తాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా,
ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి. ఇది చంద్రన్న ఇచ్చినటువంటి వరం, ఎవరు అడ్డపడలేరు. ఇది ఎన్డీఏ ఇచ్చినటువంటి హామీ అని మీరు ధైర్యంగా చెప్పి వెళ్ళండి. తిరుగు లేదు. మీ భద్రతకు భరోసా మాది. అది ఎన్డీఏ ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మా ఆడబిడ్డలందరినీ పైకి తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం. నేను చేయబోయేది అప్పు చేసి ఇవ్వడం కాదు. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో కానీ నేను కానీ అలవాటు చేసుకున్న విధానం సంపద సృష్టించడం. సృష్టించిన సంపద నుంచి ప్రభుత్వ ఆదాయం పెంచడం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచడం మేము అనుకున్న ఇది. ఈరోజు ఎన్డీఏలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే బడ్జెట్లో 19% సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ. ఈరోజు 15% ఖర్చు పెడుతున్నారు. అన్నా క్యాంటీన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందా అని అడుగుతున్నా. పెళ్లి కానుకలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పండుగ కానుకలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు 100 ఇచ్చాం. ఈరోజు అన్నీ పోయినాయి. పోయిన తర్వాత ఈరోజు మాయ మాటలు చెప్తున్నా. నేను అది ఇచ్చా ఇది ఇచ్చానని. బటన్ నొక్కానంటున్నాడు. నువ్వు నొక్కింది ఒట్టొట్టి బటన్. అది స్ట్రక్ అయిపోయింది. మా తమ్ముడు చెప్పాడు అది స్ట్రక్ అయిపోయింది. అలాంటి ఒట్టొట్టే బటన్లు నేను నొక్కను. అంతేకాకుండా ఒకటి హామీ ఇస్తున్నాం. సంపాదించిన సంపదలో 20 రూపాయలు మీకు ఇచ్చి అందు నుంచి 2,000 రూపాయలు సంపాదించే మార్గం, 20,000 రూపాయలు సంపాదించే మార్గం, 2 లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేర్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.